హాయ్ అందరికీ వెల్కమ్ టు అక్షర 057 అండి. ఈరోజు మనం ఫ్లఫీ ఆమ్లెట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఎగ్స్ని పలగొట్టుకొని వేసుకోవాలి బౌల్లోకి. మంచిగా పలగొట్టుకొని వేసుకోవాలి. దాని ఇంగ్రీడియంట్స్ ఏమో ఉప్పు, కారం అండి, ధనియాల పొడి కొంచెం వేసుకున్నాము. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం అయితే ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. దాన్ని ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదిగోండి, దాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ వైట్ పార్ట్ని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా ఇట్లా బురుగు వచ్చేంతసేపు మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఒక 10 to 15 minutes వరకు. ఇదిగోండి, మనకి ఈ కెపాసిటీ లోపలికి రావాలండి. ఇదిగోండి, మంచిగా రావాలి. ఇట్లా కొంచెం ఆయిల్ పోసుకోవాలా. ఒక ప్యాన్ పెట్టుకొని ఇదిగోండి, ఎల్లో పార్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, మనం ప్యాన్ పైన అనేది వేసుకోవాలి ఎల్లో పార్ట్ని మంచిగా. ఇదిగోండి, కొంచెం కారం అయితే వేసుకోవాలి. మనం ఇప్పటిదాకా మిక్స్ చేసుకున్నాం కదా, ఉప్పు, కారం, ధనియాల పొడి, అది వేసుకోవాలి దానిపైన. తర్వాత మన వైట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ వైట్ పార్ట్ అనేది మనం వేసుకోవాలి. దాంట్లో మొత్తం వేసుకొని దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, మనం ఇప్పటిదాకా మిక్స్ చేసినామా చెప్పినా కదా, దాన్ని ఇంకొకసారి వేసుకోవాలి వైట్ పైన. ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిసేపు అయితే దాన్ని హీట్ అవ్వనివ్వాలి మంచిగా బాగా. దాన్ని మలిపేసుకున్న తర్వాత వేడి వేడి ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూసిరా, సూపర్ అవుతుంది టేస్ట్ కూడా. ప్లేట్లో వేసుకుందాం మనము. ఇదిగోండి, మనం దీన్ని కట్ చేసుకుందాం బాగా. ఇదిగోండి, వేడి వేడి ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో. సూపర్ ఉంది అసలు. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు ఇంట్లో ఉన్నప్పుడు. చాలా సింపుల్ రెసిపీ, చాలా సూపర్ అయింది టేస్ట్. నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, అంటే మీరు చేసుకొని టేస్ట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.